వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరువూరులోని పీటి కొత్తూరు సమీపంలో గత 10 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ మరియు సింగిల్ బెడ్రూమ్ టిడ్కో ఇండ్లను ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించి దాదాపుగా 70% పనులను పూర్తి చేసి ఉన్నారు. 14లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ధర్మిలా రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టి దాదాపుగా 70 నుంచి 90% వరకు పూర్తయ్యుండి, మిగతాది వైసీపీ ప్రభుత్వం వచ్చిన ధర్మిలా అవి ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగానే ఉంటాం. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటుతున్నప్పటికి కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకపోవటం చాలా శోచనీయం. ఈ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ టిడ్కో ఇళ్ల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఎక్కడైతే నిలిచిపోయినాయో ఆ నిలిచిపోయినటువంటి పనిని పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ కూడా వాటిని అందే విధంగా చేయాలని చెప్పేసి తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక మంది పేదలు ఇవాళకి కూడా ఇళ్ళు నోచుకోక అట్లా ఉండిపోయారు. కానీ ఇవి 11 సంవత్సరాలు అవుతుంది పూర్తయి. చాలా వరకే ఇవి నిర్మాణ దశలో నుంచి పూర్తయి 11 సంవత్సరాలు అవుతున్నా అవి చివరికి నిరుపయోగంగా ఉండటమే కాకుండా అవి శిథిలావస్థకు వచ్చేటట్లున్నాయి. కాబట్టి అవి శిథిలావస్థకు రాకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం వీటిని ఒక యుద్ధ ప్రాతిపదికన నిర్మించినప్పటికి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉపయోగం లేకుండా ఉన్నాయి. కాబట్టి ఆ నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వాటికి ఈ కూటమి ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించి తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి ఇంకా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని అన్ని కూడా పూర్తి చేసి తక్షణమే వీటిని అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.